హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 17, 18, 19 చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో యూజువల్ హీరోని చూస్తూ ఉండటం చూసాం. యూజువల్ స్పీచ్ అంతా కంప్లీట్ చేసేసి అందరికీ కంగ్రాట్స్ చెప్పేసి వెళ్తాడు. అసలు హీరో ఎందుకు వచ్చాడని చూస్తే హీరోకి హీరోయిన్ రాసిన లెటర్లో ఈ హాట్ ల్యాంప్లని మీరు టచ్ చేసినప్పుడు వాళ్ళకి మీ ఫీలింగ్స్ షేర్ అవుతాయి అనడం గుర్తొస్తుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని చూసి టెన్షన్ పడుతుంది. వాళ్ళ అన్నయ్య కాంపిటీషన్కి వచ్చారా అని డీటెయిల్స్ అడుగుతాడు. అక్కడి నుండి హీరోయిన్ ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ అన్నయ్య స్టేజ్ మీద చూసి ఈ హాట్ ల్యాంపులు తయారు చేసింది జియా కదా, తను అందుకేనా నాకు తెలియకుండా ఉండాలని అలా రెడీ అయిందని అనుకుంటాడు. హీరోయిన్ మీరు ఒకరిని ఒకరు మిస్ అయినప్పుడు కాల్స్, ఫోన్స్, ఈమెయిల్స్ వల్ల షేర్ అవ్వని మీ ఎమోషన్స్ని ఈ హాట్ ల్యాంప్ల ద్వారా వాళ్ళకి ఎంత మిస్ అవుతున్నారో చూపించగలరని చెప్తుంది. అందరూ చూసి ఏంటి ఇది అని వెళ్ళిపోతారు. హీరోయిన్ బాగా సాడ్ అవుతుంది. వాళ్ళ అన్నయ్య అలా తనని చూసి నా మీద అయితే గట్టిగా అరుస్తుంది కానీ వీళ్ళ దగ్గర ఏం చెప్పట్లేదు, గట్టిగా ట్రై చేయి జియా అని అంటాడు. తను అలా సాడ్ అవ్వడం చూసి హీరో కూడా చూస్తూనే ఉంటాడు. లెటర్లో చాలా కాన్ఫిడెంట్గా రాసావు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోతున్నావు అని హీరో అనుకుంటాడు. హీరోయిన్కి వాళ్ళ నాన్న వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళ నాన్న, నేను కార్లని రిపేర్ చేసినట్లే నువ్వు మనుషులను రిపేర్ చేయాలనుకుంటున్నావు కదా, నాకు నీ మీద నమ్మకం ఉంది జియా, నువ్వు చేయగలవు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఎమోషనల్ అవుతుంది. తను లేచి గట్టిగా అందరికీ వినిపించేలా, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా, ఈ లైట్ ద్వారా మీ ప్రేమని వాళ్ళకి పంపవచ్చు అంటే కొందరు మా పిల్లలు స్టడీ కోసం వేరే కంట్రీలో ఉన్నారు, దీనివల్ల వాళ్ళకి మేము ఎంత లవ్ చేస్తున్నామో ఫీల్ అవ్వగలరా అని అడుగుతుంది. హీరోయిన్, ఖచ్చితంగా వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ లవ్ని కూడా తెలుస్తుంది అని చెప్తుంది. ఇదంతా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య సైంటిస్ట్ కనిపించకుండా చూస్తుంటారు. హీరోయిన్ వద్దకి వచ్చి, నన్ను మోసం చేసిన వాళ్ళకి కూడా ఇది పంపిస్తే వాళ్ళకి ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుస్తుందా అని అంటాడు. మా నాన్న ఏం చెప్పారంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పారు, మీరు మీ పాత ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్పేసి కొత్త ఫ్రెండ్స్కి వెల్కమ్ చెప్పండి అని అంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకొని ఈ హాట్ ల్యాంప్లని టచ్ చేయండి అని అంటుంది. హీరోకి అలా టచ్ చేసినప్పుడు హీరోయిన్ నవ్వుతూ అక్కడ కనిపిస్తుంది. హీరోయిన్ అంతా బాగా చేశాను ఈరోజు అని వెళ్తుంటే ఒక పప్పిని చూసి నాకు అది టచ్ అయితే అలర్జీ వస్తుందని అతడు భయపడి పారిపోతుంటాడు. హీరోయిన్కి అయితే తనకి మనుషులు అంటే అలర్జీనా, అందుకేనా తను అందరికీ దూరంగా ఉన్నాడు, డాక్టర్ చెప్పినట్లు తనకి నన్ను నమ్మటం వల్ల అలర్జీ పోయిందా, నన్ను తనతోనే ఎప్పటికీ ఉండిపో అన్నాడా, తన విలువైన నిధి అని అన్నాడు అందుకేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరోకి పెట్రోల్ బంక్లో పర్సన్ని టచ్ చేసిన అలర్జీ రాలే అని డాక్టర్ వద్దకు వెళ్ళి 15 ఇయర్స్ నుంచి మీరు నాతోనే ఉన్నారు అని హక్ చేసుకుని బాగా ఎమోషనల్ అవుతాడు. డాక్టర్ వద్దకి హీరోయిన్ వెళ్ళి అలర్జీ గురించి అడిగితే సేమ్ హీరోలాగా ప్రాబ్లం ఉన్న పేషెంట్ వీడియోని చూపిస్తూ ఉంటాడు. తనకి తన నర్సు వల్ల అలర్జీ తగ్గిందని అంటాడు. హీరోయిన్ తను కూడా హ్యాపీగా ఉండి ఉంటుంది, తను బాగా లవ్ చేసిన పర్సన్కి తనే మెడిసిన్ అయినందుకు కదా అని. ఒకవేళ ఆ పర్సన్కి ఒక మనిషి వల్ల కాకుండా ఒక రోబోట్ వల్ల అలర్జీ క్యూర్ అయితే డాక్టర్ అని అడుగుతుంది. హీరో రికవర్ అవుతున్నాడని సైంటిస్ట్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. హీరో సైంటిస్ట్తో, నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు కదా, కానీ నేను తనతో ప్రేమలో పడిపోయా, తను ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా, తను నా మీద చూపించే కేరింగ్, తన మాటలు, నా బ్రెయిన్లో ఇదంతా ఇల్యూజన్ అంటుంది అని బాగా ఎమోషనల్ అయి ఏడుస్తూ అలాగే పడిపోతాడు. సైంటిస్ట్ ఇంటికి తీసుకెళ్తాడు. హీరోయిన్ డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ వాళ్ళు ఉండే ప్లేస్కి వచ్చి మీరు ఎందుకు ఒక రోబోట్కి బదులుగా ఒక మనిషిని పంపారా అని అడుగుతాడు. బాగా సీరియస్ అవుతాడు వాళ్ళ మీద. హీరోయిన్ సైంటిస్ట్ వచ్చాక నీకు ముందే హీరోకి అలర్జీ ఉంది మనుషులని టచ్ చేస్తే అని తెలిసినప్పుడు నన్ను ఎందుకు పంపావు అక్కడికి, తనకి నా వల్ల ఇప్పుడు అలర్జీ లేదు, హ్యాపీనే నాకు, ఒకవేళ నా వల్ల తను చనిపోతే నీకు 50 మిలియన్ వస్తాయని నన్ను అక్కడికి పంపావు అని అరిచి వెళ్ళిపోతుంది. అప్పుడు పై వచ్చి హీరోకి అలర్జీ ఉందని మాకు రీసెంట్గానే తెలిసింది, హీరోకి అలర్జీ తగ్గాలనే వేరే ఇన్వెస్టర్ని కలవకుండా ఉన్నాడు సైంటిస్ట్ అని చెబుతుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళడం రౌడీలు చూస్తారు. AG3 ఎందుకు లాయర్ ఇంట్లో ఉంది అని వాళ్ళ అన్నయ్యని ఫోటోలు తీస్తారు. వాళ్ళ అన్నయ్యతో ఏడుస్తూ నువ్వు చెప్పినట్లు జాబ్ చేసి ఉంటే బాగుండు, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ అయ్యేవి కాదు అని ఏడుస్తుంది. డాక్టర్ సైంటిస్ట్తో రోబోట్ కాదు అని నువ్వు చెప్పగలవా, ఇది అంతా మొదటి నుంచి మార్చేలా ఉంటే బాగుండు, తనకంతా మంచి జరగాలని అంటాడు. సైంటిస్ట్ హీరోయిన్ కిస్ చేసుకోవడం, హీరో నువ్వు రోబోట్ కాకుంటే బాగుండు అనడం, హీరోయిన్ నేను రోబోట్ కాదు అని చెప్పడం అన్నీ చూస్తాడు.
సైంటిస్ట్ హీరోయిన్ నిజం చెప్దామని డాక్టర్తో మాట్లాడి వెళ్తారు. డాక్టర్కి జానీ ఆస్తులు టిల్డా తీసుకుని పారిపోయిందని తెలిసి జానీ అలర్జీ షాక్తో చనిపోయాడని చెప్తారు. డాక్టర్ హీరోయిన్కి కాల్ చేసి జానీ చనిపోయాడు, కిమ్మికి మోసం చేస్తామని తెలిస్తే తనకి డేంజర్ అంటాడు. సైంటిస్ట్ హీరోతో AG3ని రీసెట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అంటాడు. హీరో హీరోయిన్తో 3 అవర్స్ నీతో కలిసి బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఇది మా స్కూల్, చిన్నప్పుడు అందరూ టచ్ చేస్తే నాకు అలర్జీ వచ్చేది తెలుసా, కానీ నీ వల్ల ఇప్పుడు అంతా హ్యాపీ అంటాడు. కలిసి వాక్ చేస్తుంటే స్నో పడుతుంది, ఇది మన ఫస్ట్ స్నో అని అంటాడు. అలాగే వాళ్ళు లైబ్రరీకి వెళ్తారు. హీరోయిన్ ఒక బుక్ తీసి ఇందులో ఒక చిన్న అబ్బాయి రాబిట్ డాల్ని కొంటాడు. అది ఒక ర్యాబిట్గా చేంజ్ అయ్యి వస్తుంది, కానీ అందుకోసం ఆ అబ్బాయి దానికి గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని చెప్తుంది. ఇది ఒక సాడ్ స్టోరీ కదా, నువ్వు ఒకవేళ రోబోట్ నుంచి మనిషిగా మారితే నేను నిన్ను ఖచ్చితంగా గుర్తుపడతా అని నవ్వుతాడు. 3 అవర్స్ అయిపోయిందని ఇంటికి వెళ్ళాక హీరో హీరోయిన్తో 1 మంత్ నుండి నువ్వు నా ఫ్రెండ్గా అయిపోవు, నా విలువైన నిధివి, నా మెడిసిన్వి కూడా, నా లైఫ్లో వెలుగులు తీసుకొచ్చావు అని చెప్తాడు. హీరోయిన్ మీరు కూడా నా ఫ్రెండ్గా ఉన్నారు, మీ విలువైన నిధిలా చూసుకున్నారు, నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎప్పటికీ మర్చిపోలేను మాస్టర్ అని చెప్తుంది. హీరో నేను నిన్ను రీసెర్చ్ చేయాలనుకుంటున్నా అంటే మనం కలిసి ఉన్న మెమరీస్ అన్నీ డిలీట్ అయిపోతాయి మాస్టర్ అంటుంది. నా మెడ మీద బటన్ లాంగ్ ప్రెస్ చేయడం వల్ల రీస్టార్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తుంది. వాళ్ళ అమ్మ నెక్లెస్ హీరోయిన్ మెడలో వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏడుస్తూ రీస్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాక బాగా ఏడుస్తుంది. హీరో కూడా బాధపడతాడు. హీరోకి హీరోయిన్తో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయని అన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేస్తాడు. హీరోయిన్ సిచ్యుయేషన్ కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు చూపిస్తారు. హీరో కంపెనీకి వెళ్ళి ఎంప్లాయీస్తో నేను కూడా డైలీ కంపెనీకి వస్తా అని చెప్తాడు. కంపెనీలో హీరోని సడన్గా చూసి అందరూ భయపడి పారిపోతారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్యతో పెండింగ్ ఫైల్స్ తీసుకురా అంటే ఒక ట్రక్ అన్ని ఫైల్స్ తీసుకొస్తాడు. చూసుకోకుండా మరి హీరో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య 1 వరకు వర్క్ చేస్తూ ఉంటారు. హీరో ఇంటికి వెళ్తే అక్కడ సైంటిస్ట్, పై, సనీప్, హాక్తేల్ అందరూ కలిసి కుక్ చేస్తూ ఉంటారు. అడిగితే మిడ్ నైట్ స్నాక్స్ అంటారు. గేమ్ ఆడుదాం అంటే 2 అవుతుంది ఇప్పుడా అని అడుగుతాడు. సైంటిస్ట్ కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి ఎవరు కదిలితే వాళ్ళే అవుట్ అని చెప్తాడు. నెక్స్ట్ హీరో వెళ్ళి అలాగే ఆడుతాడు. హీరోకి హీరోయిన్ వెనకాల ఉన్నట్లు గుర్తొచ్చి సాడ్ అయిపోతాడు. మళ్ళీ రిటర్న్ వాళ్ళతో పాటు గేమ్ ఆడతాడు. హీరో హీరోయిన్కి మిడ్ నైట్ అని చూడకుండా కాల్ చేసి మిస్ జూ నాకు చాలా బోర్ కొడుతుంది, మళ్ళీ కొన్ని డాల్స్ కొనాలనుకుంటున్నా అంటే ఈ టైంలో కాల్ చేస్తావు, వెళ్ళి నీ ఫ్రెండ్కి చేసుకో అని అంటుంది హీరోయిన్. నా ఫ్రెండ్ చాలా దూరంలో ఉంది అని అంటాడు. నేను ఆ జాబ్ చేయట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నా, ఇంకా నాకు ఎప్పుడు కాల్ చేయకని ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ అలా ఏడవడం చూసి సైంటిస్ట్ బాగా ఫీల్ అవుతాడు. హీరో హీరోయిన్ బుక్స్ లవ్ సింబల్లో పెట్టింది చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.